ఏపీలో బీజేపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో నరసాపురం స్థానం నుంచి రఘురామకృష్ణంరాజుకు టికెట్ దక్కలేదు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మను ఎంపిక చేశారు. దీంతో రఘురామరాజుకు బీజేపీ పెద్ద షాక్ ఇచ్చిందని అందరూ అంటున్నారు. ఇలా ఉండగా అసలు బీజేపీలో మెంబర్షిప్ లేని వ్యక్తికి సీటు ఎలా ఇస్తారంటూ బీజేపీ నేత ఒకరు ఎక్స్లో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. రఘురామకృష్ణంరాజు గత 4 ఏళ్లుగా ఏపీ రాజకీయాల్లో ఈ పేరు తరచూ వార్తల్లో నిలుస్తోంది. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన రాజు ఏడాదికి ఆ పార్టీకి దూరమయ్యారు. జగన్ సర్కార్ కేసులు పెట్టి వేధించడంతో ఆయన గత 4 ఏళ్లుగా ఢిల్లీకే ఎక్కువగా పరిమితమయ్యారు. జగన్ పాలన, వైసీపీ విధానాలపై మీడియాపై తరచూ విమర్శలు చేస్తున్నారు. తనకు కేంద్ర పెద్దలతో, బీజేపీ నేతలతో ఉన్న పరిచయాలతో వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినా ఎంపీ అనర్హత వేటు పడకుండా మేనేజ్ చేసుకున్నారు. తాను నరసాపురం నుంచి బీజేపీ, టీడీపీ కూటమి తరపున ఎంపీగా పోటీ చేయడం ఖాయమని తరచూ చెప్పుకున్నారు. తీరా చూస్తే జాబితాలో పేరు గల్లంతయ్యింది. దీనికి జగనే కారణమని, బీజేపీ నేతలతో ఆయనకున్న పరిచయాల ద్వారా తనకు సీటు రాకుండా అడ్డుకున్నారంటూ రఘురామరాజు ఆరోపించారు. మరి బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకున్న రాజు టికెట్ ఎందుకు దక్కించుకోలేకపోయారు? రఘురామరాజు తనకు ఢిల్లీ నేతలతో ఉన్న పరిచయాలు, అంగబలం, అర్ధబలం ఉండడంతో టికెట్టు ఖాయమనుకున్నారు. ఆయన ఏపీ బీజేపీ నేతలను ఎప్పుడు పెద్దగా సీరియస్ తీసుకోలేదు. ఆయన ఏపీ బీజేపీ నేతలతో కన్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్తోనే టచ్లో ఉండేవారు. దీనికి తోడు కేసుల భయంతో గత 4 ఏళ్లుగా నియోజకవర్గానికి బాగా దూరమయ్యారు. మీడియాలో ప్రముఖంగా కనిపించడం తప్ప నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో కలిసింది లేదు. దీంతో ఆయనకు టికెట్ ఇచ్చినా పార్టీకొచ్చే ప్రయోజనం లేదంటూ రాష్ట్ర బీజేపీ నేతలిచ్చిన నివేదిక కూడా ఆయనకు ప్రతికూలంగా మారినట్లుగా తెలుస్తోంది. దీనిపై సీనియర్ బీజేపీ నేత లక్ష్మీపతి రాజా ఎక్స్లో ఈ విధంగా ట్వీట్ చేశారు. బీజేపీ ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలో RRR పేరు లేకపోవడం ఆశ్చర్యమేముంది? కనీసం ఏపీ బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకోకుండా సీటు ఎలా ఆశిస్తారు? భాజపా శ్రేణులకే కాదు, సామాన్యులకు అర్థం కాని ప్రశ్న. కానీ వారిపై జాలి చూపే పార్టీలు సీటెందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి అంటూ ట్వీట్ చేశారు. దీన్ని బట్టి బీజేపీ నేతలు ఆయన్ను చాలా తేలిగ్గా తీసుకున్నారని తెలుస్తోంది.